హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరిదైతే లంచ్ అయిపోయినట్టుంది. సో మాదైతే ఈరోజు లంచ్లోకి రొటీన్గా కాకుండా కొంచెం మార్చమన్నారు. రోజు అదే కూరలు, అదే పచ్చళ్ళు, కంపల్సరీ చారు చూపిస్తాను, అదే పెరుగు, కీరా దోసకాయ, బొబ్బాస్కాయ ఇవే చూపిస్తున్నా కదా. సో ఇవాళ ఒక్కరోజు రూట్ మార్చు మమ్మీ అని అడిగారు. సో నేనైతే 2 రకాల ఆకుకూరలు తీసుకుని ఆ 2 రకాల ఆకుకూరలతో నా స్టైల్లో కొంచెం స్టైల్ మార్చి ఈ గ్రీన్ రైస్ అయితే చేశా. ఎలా ఉంటుందా అని టెన్షన్ పడ్డా, కానీ చేసినంతసేపు మంచి స్మెల్, పల్లెల్లో పెడుతున్నప్పుడు ఇంకా గుమగుమలాడింది. నోట్లో పెట్టుకుంటుంటే అబ్బా సూపరు. ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నా చూడండి. చక్కగా ఫ్రెష్ స్పినాచ్ అండి, పాలకూర, అలానే దాంట్లోకి ఇలా బఠానీ నానేసుకున్నా, అలానే ఉల్లిపాయలు, అలానే ఒక బంగాళదుంప కోసుకున్నాను అనమాట. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరకాయలు, జీలకర్ర, అలానే వెల్లుల్లి, అలానే కొంచెం ఉప్పు, అల్లము ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ కడిగేసుకున్న స్పినాచ్ కూడా చక్కగా మిక్సీలోకి పెద్ద జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని, సరిపోయే గిన్నె, చక్కగా దాంట్లో ఎక్కువ నేను మసాలా దినుసులు అంటే ఏం వేసాను, ఇలాచి, అలానే దాల్చిన చెక్క, లవంగాలు అంతే, ఈ 3 వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా అవి వేయించేసుకున్నాను నీట్గా. అవి వేగాక ఈ రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని ఇందులో వేసేస్తా. అసలు అది వేయంగానే మంచి స్మెల్ అండి, ఎందుకంటే అల్లము వెల్లుల్లిపాయ ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటేనే ఆ స్మెల్ అదిరిపోద్ది అనమాట. ఉల్లిపాయలు అయితే సగం పైన వేగాక ఈ కారాన్ని అయితే ఈ విధంగా వేసేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా కొంచెం వేగనిచ్చాలి. ఎటువంటి టమాటాలు కూడా వేయట్లేదు నేను. చూసారా, మంచి స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది అనమాట స్మెల్. సో ఇలా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకున్నా కదా. ఇప్పుడైతే ఈ మిక్సీలో పట్టుకున్న ఈ స్పినాచ్ మొత్తం కూడా, పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసిన. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ కలుస్తూ ఉంటుంది కాబట్టి మిక్సీ తిరగాలంటే లైట్గా ఒక 1 గ్లాస్ నీళ్ళు పోస్తాయి కాబట్టి బియ్యంలో నీళ్ళు పోసుకునేప్పుడు చూసి పోసుకోండి. దీంట్లోనే ఇది కొంచెం మగ్గుతున్నప్పుడే కొంచెం ఉప్పు, బంగాళదుంపలు, అలానే మనం నానబెట్టుకున్నాం కదా బఠానీలు, అదనమాట. నేను ముందే అనుకోలేదు, అందుకని 1 గంటే నాని అనమాట. బట్ నో ప్రాబ్లం, ఉడికిపోతాయి చక్కగా. బఠానీలు ఎప్పుడైనా సరే అండి, రంగేసిన బఠానీల కంటే కూడా పచ్చి బఠానీలు తెచ్చుకుని ఈ విధంగా నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఒక 1 గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకోండి. ఆ తర్వాత అయితే బియ్యం వేసేసి బాగా మసిలాక కుక్కర్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకో వేడెక్కుతూ ఉంటుంది కుక్కర్ అని. సో వాటర్ అయితే కంపల్సరీ చూసి పోసుకోండి, ఉప్పు చూసుకోండి. ఇవ్వండి, కుక్కర్ అయితే మసిలింది. ఇప్పుడు 3 చెంచాల నిమ్మరసం వేస్తున్నాను. సగం ఉడుకుతున్నప్పుడే వేయాలి. చక్కగా నిమ్మరసం వేసేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ రాణిస్తే చాలన్నమాట. ఈ స్టవ్ కట్టేయలేదు అనుకోకండి, అమ్మటే కట్టేసాను. ఆ తర్వాత ఇప్పుడైతే రైతా కోసం నేను ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్న, కొత్తిమీర ఇవంతా కలిపి చక్కగా దీంట్లో ఈ విధంగా సన్నగా వచ్చేటి చేశాను. జార్లో వేసుకుని పెరుగు అయితే మంచిగా స్మాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఏదైతే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానో అదంతా ఈ విధంగా ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను, అంతేనండి. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది, అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా అయితే ప్లేట్లో పెట్టుకుని ఈ విధంగా తింటే సూపర్ ఉందనమాట, అద్దిరిపోద్ది అనమాట టేస్ట్. ఒక్కసారి అయితే చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, మూత తీయంగానే ఇలా లేయర్గా అనిపిస్తుంది కదా, కలపెట్టేసుకుంటే. చూసారా, నేను ఎటువంటి కొత్తిమీర, పుదీనా కూడా వేయలేదని, అసలు ఇంట్లో కూడా లేదు. బంగాళదుంప, ఉల్లిపాయ అన్నీ వేసే కదా, మంచి స్మెల్. ఎందుకంటే జీలకర్రను, అల్లం, ఉల్లిపాయ వేసే కదా, ఆ స్మెల్ వల్ల తినాలి అనిపించేంత ఇదిగా ఉందనమాట. దీంట్లోకి రైతా ఇలా వేసుకుని టేస్ట్ చూస్తున్నాను, తింటుంటేనే టేస్ట్ అదిరిపోతుంది స్మెల్. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట, నోట్లో పెట్టుకునే లోపే అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పాలకూర రైస్ అనమాట. అయితే కొద్దిగా చుక్కకూర కూడా ఒక కట్ట కలిసింది ఇందులో.